శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ వీడియోలో మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీ ప్రేమలో పిచ్చి వాళ్ళైపోయి ఒక పవర్‌ఫుల్ గల ఒక ఏంజెల్ నంబర్ గురించి తెలియజేస్తానన్నమాట. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళు మీ ప్రేమలో మునిగి తేలడం అనేది జరిగిద్ది. అటువంటి పవర్‌ఫుల్‌గా ఒక ఏంజెల్ నంబర్ తెలియజేస్తానన్నమాట. అదేవిధంగా భార్యాభర్తల మధ్య గొడవలు గానీ, లేకపోతే మీరు ప్రేమిస్తున్న వ్యక్తులు గానీ, అదే మీ నుండి దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తులు గానీ, అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు గూడా మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పవర్‌ఫుల్ గల స్విచ్ బోర్డ్స్ గురించి ఈరోజు మీకు తెలియజేస్తాను. అదే విధంగా మీ మధ్య ఎవరైనా సరే మూడో వ్యక్తి వచ్చారు. థర్డ్ పార్టీ అంటే మీరు భార్యాభర్తల మధ్య స్త్రీ గాని, పురుషుడు ఎవరైతే వచ్చారో అటువంటి వాళ్ళ నుండి మూడో వ్యక్తిని అంటే పక్కకు పంపించి మళ్ళీ మీ ప్రేమను కంటిన్యూ చేసుకుని ఒక పవర్‌ఫుల్ గల ఒక ఏంజెల్ నంబర్ తెలియజేస్తాను. అంటే 2 ఏంజెల్ నంబర్స్, ఒక స్విచ్ బోర్డ్స్ మాట. ఈ 3 వచ్చేసి చాలా పవర్‌ఫుల్ అండి. అది ఏ విధంగా ఉపయోగించాలనే దాని గురించి మీకు ఒక క్లారిటీ నేను తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అన్నమాట. అయితే నేను చెప్పేది ఏంటంటే చాలామంది నాకు అంటే కాల్స్ చేస్తున్నారు, వాయిస్ రికార్డింగ్ పెడుతున్నారండి. చాలామంది అయితే మాకు జరిగినయన్నీ చాలామంది చెబుతున్నారు అన్నమాట. కొన్ని వందల కాల్స్ చేస్తున్నారు. ఎందుకంటే మన వీడియోస్ అనేది దాదాపు 1000 వీడియోస్ పెట్టున్నాం కాబట్టి వాళ్ళకి ఇష్టమైన అంటే చేసుకుంటున్నారు. వాళ్ళు కొన్ని జరిగినయి చెబుతున్నారు, కొంతమంది జరగలేదని చెబుతున్నారు. అక్కడ నేను జరిగిన వాళ్ళైతే సంతోషంగా ఉండాలి. నేను తెలియజేసేది ఏంటంటే మీరు ఒకసారి జరగలేదని అనుకోబాకండి. మళ్ళీ చేయండి. మళ్ళీ చేయండి. ఇబ్బంది అయితే లేదు. అదే వీడియో చేయాలా మళ్ళీ అంటే లేదు, వేరే వీడియో మనకు చాలా ఉన్నాయి కాబట్టి వేరే వీడియో చేసుకోవచ్చు అన్నమాట. అట్లా ఎక్కువగా నాకు ఎటువంటి కాల్స్ వస్తున్నాయంటే ఏంజెల్స్ నెంబర్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. స్విచ్ బోర్డ్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వీటిని ఉపయోగించి వాళ్ళు మాకు జరిగిన గురువుగారు అని చెబుతున్నారు. అందువల్ల ఈరోజు మీకు ఏంజెల్స్ నెంబర్స్‌ని మళ్ళీ మీకు తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఈ ఏంజెల్స్ నెంబర్స్ మీరు ఉపయోగించి మీరు ఎవరినైతే మీ జీవితంలోకి ఆహ్వానించాలనుకుంటున్నారో వాళ్ళు స్త్రీ గాని, పురుషుడు, భార్య గాని, భర్త గాని, లేకపోతే ఎవరైతే విడిపోయి ఉన్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు అనుకూలంగా మారి మీరు చెప్పిన మాట వినడం కోసం ఈ యొక్క ప్రయోగం అనేది ఉండిద్దన్నమాట. మీకు ఎటువంటి సమస్య అయినా సరే ఉండిద్దన్నమాట. మీ భార్యాభర్తల మధ్య గొడవలు గాని అటువంటివి ఏవైనా సరే మీరు చక్కగా మనసు పెట్టి చేసుకున్నారంటే మీకు రిజల్ట్ అనేది ఉండిద్దన్నమాట. చాలామంది నాకు వాయిస్ రికార్డింగ్‌లు పెడుతున్నారు. మాకు అది జరిగింది, ఇది జరిగిందని చాలామంది నాకు టెక్స్ట్ మెసేజ్‌లు పెడుతున్నారు. చాలామంది ఫోన్‌లో చెబుతున్నారన్నమాట. అయితే ఇవన్నీ మనకి వీడియోలో పెట్టి మనం చూపించవచ్చు. కాకపోతే ఏంటంటే అవి ఒక లైఫ్ ప్రాబ్లమ్‌కి సంబంధించింది కాబట్టి వాళ్ళు వాయిస్ రికార్డింగ్ పెడతారు. మళ్ళీ ఆ వాయిస్ రికార్డింగ్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా విన్నారంటే మా మీద చెడు ప్రయోగం చేశారు కావాలని అనుకుంటారు. అందుకని అటువంటివన్నీ నేను పెట్టట్లేదన్నమాట. కాకపోతే ఎవరైతే మన దగ్గర ఏదైనా వస్తువులు తీసుకుంటారో అటువంటి వాళ్ళు అడిగినప్పుడు నేను అవి వాళ్ళకి వినిపించడం అనేది జరిగింది, చూపించడం అనేది జరిగిందన్నమాట. అట్లనే ఇక్కడ వీడియోలు ఏం పెట్టడం అనేది కుదరదండి. ఎందుకంటే వాళ్ళు వాయిస్ రికార్డింగ్ పెడతారు. ఆ వాయిస్ అనేది పొరపాటున వాళ్ళ కుటుంబ సభ్యులు గాని ఎవరైనా విన్నారంటే మళ్ళీ వాళ్ళకి ఎఫెక్ట్ అయిద్దని పెట్టట్లేదు. అందుకని ఇక్కడ ఏం పెట్టలేదన్నమాట. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మంచి మనసుతో చేసుకోండి. రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తుంది. ఒకటి కాకపోతే 4, 5 వీడియోలు చేయండి అన్నమాట. వాటిలో ఏదైనా సరే ఒక కంపల్సరీ జరిగిద్దన్నమాట. అయితే ఇక్కడ మీకు ఈరోజు మీ స్విచ్ బోర్డ్స్ అనేది అయితే ఇక్కడ ముందుగా మీకు ఒక స్విచ్ బోర్డ్స్ గురించి తెలియజేస్తున్నాం. స్విచ్ బోర్డ్స్ అంటే ఇవి వచ్చేసి ఒక యూనివర్స్‌కి సంబంధించినమాట. మన మంత్రతంత్రాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా ఒక యూనివర్స్‌కి సంబంధించిన ఒక స్విచ్ బోర్డ్స్ మాట. ఇవన్నీ ఒక ఇంగ్లీష్ వారు రూపొందించుకున్న ఒక మంత్రతంత్రాలు అన్నమాట. అయితే ఈ స్విచ్ బోర్డ్స్ అనగా ఏందంటే ఇది ఒక మంత్రంతో సమానం అన్నమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఎవరినైతే వశం చేసుకోవాలి అని అనుకుంటున్నామో ఆ యొక్క స్త్రీని గాని, పురుషుని గాని ముందుగా మనం ఇక్కడ ఊహించుకోవాలి. ఇక్కడ యూనివర్స్ ఏం చెబుతుందంటే అది ముందు బాధపడతా నువ్వు చేయబాకు. ఆ బాధతో నువ్వు బాధపడుతూ మాకు చేసావంటే అది జరగదు. ఎందుకంటే నువ్వు ఎక్కడో మనసు పెడతావు. నువ్వు సంతోషంగా ఉండలేవు. ఏదో చేస్తావు. అందువల్ల రిజల్ట్ రాదని ఇక్కడ యూనివర్స్ చెబుతుందన్నమాట. అందుకని నువ్వు అది అయిపోయింది. నేను హ్యాపీగా సంతోషంగా ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు సంతోషంగా ఉంటావో ఆటోమేటిక్‌గా జరిగిద్దని ఇక్కడ యూనివర్స్ అనేది మనకు చెప్పడం జరిగిందన్నమాట. అందుకని ఈ రోజున మీకు ఏం చెబుతున్నానంటే ఒక యూనివర్స్ ద్వారా వచ్చిన ఒక వేదిక్ స్విచ్ బోర్డ్స్ ఇది కూడా ఒక వశీకరణ మంత్రం లాంటిది. కాకపోతే ఇక్కడ వశీకరణ మంత్రం దీనికి తేడా ఏందంటే అక్కడ వచ్చేసి దాన్ని ఇన్ని వేల సార్లు జపం చేయాలని ఉండిద్ది. ఇక్కడ అటువంటిది ఏమైనా నువ్వు తింటా, తిరుగుతా, పనుకొని ఎట్లా ఉన్నా సరే ఇక్కడ మేము దీన్ని జపం చేసుకోవచ్చనమాట. ఎట్లా ఉన్నా సరే దీన్ని జపం చేసుకోవచ్చును. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏం చేసినా సరే మనం చేసేటప్పుడు మన మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి. అక్కడ కూర్చొని చేసుకోవాలన్నమాట. అయితే ఇది వచ్చేసి ఒక వేదిక్ స్విచ్ బోర్డ్స్ అన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ముందుగా మీరు ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ గాని, పురుషుడు గాని, మీ భార్య గాని, భర్త గాని సరే వాళ్ళు మనకు వశం అయిపోయారు. మీ ఇద్దరం హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, తిరుగుతున్నాం, ఫోన్ మాట్లాడుకుంటున్నాం. ఈ విధంగా అనుకున్న తర్వాత అప్పుడు దీన్ని మీరు ఒక చాంట్ అంటే జపం చేయాలన్నమాట. ఒక 20 నిమిషాలు గాని, 10 నిమిషాలు గాని మీకేంటి లెక్కేం ఉండదు. మామూలుగా మనసు మామూలుగా అనుకుంటా ఉండాలన్నమాట. అది వచ్చేసి మీకేందంటే అది ఒకటొచ్చేసి మీకేంటంటే ఇది వచ్చేసి ఇంద్రజాల్ అంటారన్నమాట. దీని వచ్చేసి ఇంద్రజాల్. దీన్ని ఇంద్రజాలని పలకాలన్నమాట. అంటే మామూలుగా మన తెలుగులో వచ్చేసి ఎట్లా పలకాలి
ఇట్లా ఇది వచ్చేసి ఇంగ్లీష్‌లో ఉండిద్దన్నమాట. ఇది వచ్చి తెలుగులో ఉండిద్దన్నమాట. ఇంద్రజాల్, 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 ఇంద్రజాల్ అని పెట్టాలి. మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మీ మనసులో తలుసుకొని, వాళ్ళు ఊహించుకొని మీరు కలిసిపోయినట్లు అనుకున్న తర్వాత అప్పుడు ఇంద్రజాల్, 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 ఇంద్రజాల్ ఈ విధంగా మీరు మీ మనసులో అనుకుంటా ఉండండి. ఈ విధంగా అనుకుంటా ఉంటే ఆటోమేటిక్‌గా మీ ఇద్దరి మధ్య మీరు ఎవరి పేరైతే మీరు తలుసుకున్నారో మీ ఇద్దరి మధ్య ఆటోమేటిక్‌గా రిలేషన్‌షిప్ అనేది ఏర్పడిపోయిద్దన్నమాట. కొన్ని రోజులకే మీ మధ్య ప్రేమ సఖ్యత ఏర్పడి మళ్ళీ మీరు మాట్లాడుకోవడం, కలవడం అనేది జరిగిద్దన్నమాట. మీరు ఏ విధంగా అయితే ఊహించుకున్నారో సేమ్ అదే విధంగా జరగడం అనేది జరిగిద్ది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. పక్కా అండి ఇది. ఇది వచ్చేసి ఒకటమాట. రెండోది వచ్చేసి ఏంజెల్ నెంబర్. మీరు ఎవరినైతే మీ ప్రేమలో పిచ్చివాళ్ళని చేయాలనుకుంటున్నారో, ఎవరినైతే మీ వైపు అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే మీ వైపు తిప్పుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు అనుకూలంగా మారి మీరు చెప్పిన మాట విని మీ దారిలోకి వచ్చే విధంగా ఒక పవర్‌ఫుల్ గల ఏంజెల్ నెంబర్ అన్నమాట. ఏదైనా సరే మనం మనసు పెట్టి చేయాలి. కష్టపడితే మనకి చేతిలోకి రూపాయి అనేది రాదన్నమాట. అదేవిధంగా కష్టపడితేనే మనకి ఏదైనా సరే దాన్ని పొందగలమన్నమాట. ఆ విధంగా మనం కష్టపడి జపం చేయాలి, కష్టపడి సాధన చేయాలి, కష్టపడి మనం ప్రయోగం చేయాలన్నమాట. చేస్తేనే రిజల్ట్ అనేది ఉండిద్దన్నమాట. అయితే ఇక్కడ మీరేం చేయాలంటే ఈ యొక్క నెంబర్ వచ్చేసి మీకు నేను తెలియజేస్తాను. నెంబర్ వచ్చేసి ఇది వచ్చేసి 661739 అన్నమాట. ఇది వచ్చేసి ఒక ఏంజెల్ నెంబర్. ఈ యొక్క ఏంజెల్ నెంబర్‌ని మీరేం చేయాలంటే ఎవరినైతే మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారో స్త్రీలు గాని, పురుషులు మీ భార్య గాని, భర్త గాని ఎవరైనా సరే వాళ్ళు మీకు అనుకూలంగా మారిపోయారు. నేను చెప్పిన మాట ఏంటన్నారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే మీ ఇద్దరు కలిసిమెలిసి తిరుగుతున్నా, ఎంజాయ్‌గా ఉన్నా, పెళ్లి చేసుకుని ఈ విధంగా అనుకున్న తర్వాత అప్పుడు ఈ నెంబర్ 661739 661739 ఇట్లా మీరు ఒక 5 నుండి 20 నిమిషాల దాకా మీరు కంటిన్యూగా చేయాలన్నమాట. అంటే ఇది ఒకవేళ మేము 24 గంటలు ఖాళీగా ఉంటుంటే ఇంకా మంచిదన్నమాట. కాకపోతే చేసే ముందు ఏందంటే మీ మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి. ఆమెను మీరు ఊహించుకోవాలి. ఊహించుకున్న తర్వాతే జపం చేయాలన్నమాట. మీరు పనుకొని చేయొచ్చా, లేకపోతే తిరుగుతా చేయొచ్చు, ఎట్లైనా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మీ ఊహ అనేది అది జరిగిపోయిన విధంగా ఉండాలన్నమాట. ఆ విధంగా ఉన్నప్పుడు దీన్ని జపం చేయాలి. ఆటోమేటిక్‌గా వాళ్ళు ఎవరైనా సరే మీ ప్రేమలో మునిగిపోతారు, పిచ్చి వాళ్ళు అయిపోతారన్నమాట. మూడోది వచ్చేసి మీరు ఎవరినైనా సరే మీ భర్త గాని, మీ భార్య గాని మీ నుండి దూరంగా వెళ్ళిపోయినా సరే, మీ మధ్య ఎవరైనా థర్డ్ పార్టీ వచ్చినా సరే, అంటే మూడో వ్యక్తి వచ్చినా సరే, వాళ్ళ నుండి ఆ మూడో వ్యక్తి నుండి మీరు మళ్ళీ మీ వైపు ఏ విధంగా ఆకర్షింపజేసుకోవాలి అనే దాని గురించి మీకు తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఆ నెంబర్ వచ్చేసి ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆ మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మూడో వ్యక్తిని మా వారు మర్చిపోయి నా దగ్గరకు వచ్చేసారు, లేకపోతే ఆ మూడో వ్యక్తి మన నుండి దూరంగా వెళ్ళిపోయింది, ఆమెకి మా వారికి ఎటువంటి సంబంధం లేదు, ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు ఎటువంటి సంబంధం లేదన్న పద్ధతులు మీరు ఊహించుకొని దీన్ని జపం చేయాలన్నమాట. లేకపోతే నా భర్త నా దగ్గరకు ఉన్నాడు, నాతో కలిసిమెలిసి ఉంటున్నాడు, ఆమె విడిచిపెట్టేసాడు, మేము సంతోషంగా ఉంటున్నాం, ఆమె మా జీవితంలో రాకుండా ఉంటుంది. ఈ విధంగా అనుకున్న తర్వాత ఈ యొక్క నెంబర్ని మీరు జపం చేయాలి. నెంబర్ వచ్చేసి 14789 ఇది వచ్చేసి మీ మధ్యలో ఎవరైతే మూడో వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని దూరంగా పంపించేసుకోవడం కానీ, లేకపోతే మీ భర్త మీ వైపు తిప్పుకోవడం కోసం జపం చేయడం. ఏదైనా సరే జపం చేయాల్సింది ఒక 5 నుండి 20 నిమిషాల లోపు. 5 నుండి 20 నిమిషాల లోపు ప్రతిరోజు మీరు కంటిన్యూగా జపం చేసినట్లయితే వాళ్ళు ఎవరైనా సరే మీకు అనుకూలంగా మారి మీరు చెప్పిన మాట వినడం అనేది జరిగిద్ది. చాలా పవర్ఫుల్‌గా నెంబర్ అండి. ఇది వచ్చేసి 6 వర్డ్స్, ఇది వచ్చేసి ఏంజెల్స్ నెంబర్స్ అన్నమాట. మీకు ఏది అనుకూలంగా ఉంటే మీరు దాన్ని చక్కగా చేసుకోండి. మీ సమస్యలు మీరు పూర్తిగా బయటపడండి అన్నమాట. చాలామంది నాకైతే ఫోన్లు చేసి ఏంజెల్స్ నెంబర్స్ బాగా ఉపయోగపడుతున్నాయి గురువుగారు. మనీ ప్రాబ్లం కానీ, లేకపోతే ధన ప్రాబ్లం కానీ దేనికైనా సరే అడుగుతున్నారన్నమాట. అందుకని మీకు నేను వీటిని తెలియజేయడం జరిగింది. మీకున్న సమస్యను బట్టి మీరు చక్కగా మీరు జపం అనేది చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఆ డౌట్ గురించి అక్కడ మీరు వాట్సాప్‌లో నాకు వాయిస్ రికార్డింగ్ మాత్రమే పెట్టండి. ఫోన్ చేయబాకండి. ఎందుకంటే నాకు కొన్ని వందల కాల్లు వస్తున్నాయి. అందరితో మాట్లాడలేను కాబట్టి వాయిస్ రికార్డింగ్ పెడితే నేను ఎప్పుడోసారి వింటాను. మధ్యలో ఎప్పుడు ఖాళీ చూసుకొని వింటాను. విన్న తర్వాత మీకు రిప్లై అనేది ఇస్తానన్నమాట. వచ్చేసి లవ్‌కి సంబంధించినవి అన్నమాట. చాలా పవర్ఫుల్‌గా ఇది వచ్చేసి ఏదైనా సరే జపం చేసుకోవడమే. కాకపోతే ఇక్కడ ఊహించుకొని జపం చేసుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.